హాయ్ ఫ్రెండ్స్, ఇదే హోస్పేటలో ఉన్న తుంగభద్ర డ్యామ్. సో ఇప్పుడైతే మనం దీన్ని ఫుల్గా చూసేద్దాం. సో లోపలికి వెళ్ళడానికి అయితే ఎంట్రీ టికెట్ ఉందన్నమాట. పర్ పర్సన్కి 10 రూపీస్ ఎంట్రీ టికెట్. సో టికెట్ తీసుకున్నాము, అతనికి ఇచ్చాము, అతను సగం తీసుకొని సగం మాకు ఇచ్చాడు. సో ఇప్పుడైతే లోపలికి ఎంటర్ అయ్యాం. సో ఎంటర్ అయితే ఇదే రైట్ సైడ్ మనకి ఇట్లా కొలను ఉందన్నమాట. ఈ కొలంలో నీళ్ళు చాలా తక్కువ ఉన్నాయి, సమ్మర్ కదా, నీళ్ళు చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి. అక్కడక్కడ మెటల్తో చేసిన జంతువుల బొమ్మలు ఇలాంటివి ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ కూడా బొమ్మలు, ఏనుగులు, జింకలు చాలా ఉన్నాయి. అక్కడక్కడ డైనోసార్స్ ఇవన్నీ ఉన్నాయి. బట్ చూడడానికి బాగుంది. బట్ డ్యామ్ కదా, సమ్మర్లో కాబట్టి కొద్దిగా వాటర్ తక్కువ ఉన్నాయి. సో మొత్తానికైతే ఇలా ఉంది ఎంట్రీ. సో మేమంతా కలిసి వెళ్ళాం అనమాట. వీళ్ళంతా మా రిలేటివ్స్, మా మామ వాళ్ళు. సో అక్కడ ఫంక్షన్ జరుగుతుంటే మేము ఫంక్షన్లో ఏ పని చేయకుండా తప్పించుకొని వచ్చేసాము. సో ఆడుకోవడానికి కార్స్ ఉన్నాయి. సో అక్కడ ఏమేమి టూరిస్ట్ ప్లేస్లు ఉన్నాయని ఒక బోర్డు ఉంది, బట్ బోర్డు అయితే పాడైపోయింది. సో మనం కాస్త ముందుకెళ్ళగానే ఇట్లా చిన్నగా కాలువలా కనిపిస్తుంది. అంటే ఆ డ్యామ్లో రిలీజ్ చేసిన వాటర్ ఇందులో వస్తాయన్నమాట. సో డ్యామ్లో కూడా నీళ్ళు చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి కాలువలో కూడా చాలా తక్కువ ఉన్నాయి వాటర్. లేదంటే ఫ్లో అనేది చాలా ఎక్కువ ఉండేదంట. సో వీళ్ళు అనమాట మా వాళ్ళు, మేము అందరం కలిసి వెళ్ళాము చాలా వరకు అయితే. ఇది సిచ్యువేషన్ అక్కడ. సో వాటర్ అయితే ఎక్కువ ఉండింటే కొద్దిగా చూడడానికి బాగుండేది. బట్ ఏం చేస్తాం, వాటర్ అయితే లేవు, సమ్మర్ కదా. బట్ వర్షాకాలంలో వెళ్తే చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఆ డ్యామ్ పైకి ఎక్కగానే పైకి ఎక్కడానికి ఇది ఎంట్రీ అనమాట. ఈ దారిలో నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. ఆ ఎంట్రీ గేట్ నుంచి పైకి వెళ్ళడానికి అరౌండ్ 1 కిలోమీటర్ ఉంటుంది. 1 కిలోమీటర్ నడిచి వెళ్ళాలి. పైకి వెహికల్స్ అలో ఉండవు. సో టూరిస్టులు కూడా పెద్దగా ఏం లేరు, తక్కువే ఉన్నారు. సో రైట్ సైడ్ ఉన్నదే డ్యామ్. సో డ్యామ్లో అయితే వాటర్ లేవు ఇందాక చెప్పినట్టే. సో ఈ డ్యామ్ వచ్చేసి 1953లో ఓపెన్ అయింది. 1949లో దీన్ని ఇనాగ్రేట్ చేశారంటే కట్టడానికి ప్రారంభించారు. 1953లో ఓపెన్ చేశారు. సో ఇక్కడ వాటరే కాదు, పవర్ కూడా జనరేట్ అవుతుంది అనమాట. సో చాలా వరకు వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు పవర్ జనరేట్ అవుతుంది, ఆ విషయం అందరికీ తెలిసిందే. సో డ్యామ్ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంది. సో ఇది డ్యామ్ అయితే. బట్ ఎక్కడానికైతే కొంచెం కష్టంగానే అనిపించింది. సాయంత్రం పూట వెళ్తే బాగుంటుంది. ఎండలో వెళ్ళారంటే మాత్రం కొద్దిగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. పైకి అయితే వెహికల్స్ వెళ్ళవు కాబట్టి నడుస్తూనే వెళ్ళాలి. ఓన్లీ అఫీషియల్స్ వెహికల్స్ మాత్రమే పైకి వెళ్తూ ఉంటాయి. సో మన వెహికల్స్ అలో ఉండవు. సో నడుస్తూనే పోవాలి. ఎండలు మాత్రం ఫుల్గా ఉన్నాయి. మేము ఈవినింగ్ 5కి అట్లా పోయినాము. అప్పుడు కూడా ఎండ బాగుంది. బట్ మన ఏపీతో కర్ణాటకతో పోల్చుకుంటే ఎండలు అయితే కర్ణాటకలో నాకెందుకు ఒకంత తక్కువగానే అనిపించింది అనమాట. నాకు అనిపించింది. బట్ అందరికీ అనిపిస్తుంది చెప్పలేం. కానీ నాకైతే నేనున్న ప్లేస్కి ఆ కర్ణాటకకి కొంత తక్కువ అనిపించింది. సో మనం పైకి ఎక్కగానే మనకు డ్యామ్ దగ్గర ఎంట్రీలో ఇలా సో ఇది అక్కడ ఇంకా ఇంకా ముందుకు వెళ్తే మనకు డ్యామ్ క్లియర్ కనిపిస్తుంది. సో మా వాళ్ళు అయితే వెనక వస్తున్నారు, నేను ముందు వెళ్ళిపోతున్నా. మా అల్లుడు తేజ వీడియో తీస్తూ ఉన్నాడు, నేను ముందు పోతున్నా. పాపం తేజ గారిని బాగా ఇబ్బంది పెట్టేసిన. అరే తేజ ఈ వీడియో తీరా, ఆ వీడియో తీరని. పాపం వాడు మా బాగా ఫీల్ అవుతాడని ఏమనుకోకుండా వీడియో అంతా తీశాడు. వాడే చాలా వరకు వీడియోస్ తీశాడు. సో ఇలా పైకి వెళ్ళగానే మనకు రైట్ సైడ్లో డ్యామ్ ఉంది. యాక్చువల్లీ అక్కడ డ్యామ్ దగ్గరికి ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. చాలామంది వెళ్తూ ఉన్నారు, వస్తున్నారు. మేము అనుకున్నాం మమ్మల్ని కూడా పంపిస్తారేమో. తీరా చూస్తే అక్కడ పోలీస్ ఆపేశారు. విజిటర్స్ నాట్ అలౌడ్ అని చెప్పి క్లియర్గా బోర్డు పెట్టారు. ఒక లేడీ కానిస్టేబుల్ కూర్చుంది. యాక్చువల్గా నేను వెళ్ళి అడుగుదాం అనుకున్నా పంపిస్తారేమో అని. బట్ మా మామ వాళ్ళు వద్దులే, పంపించారు, ఊరికి ఎందుకు గొడవలు అని చెప్పారు. సో ఇది డ్యాము. అక్కడ కనిపిస్తున్నాయి వాటర్. బట్ వాటర్ అయితే చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళినా, కానీ మా మామ వాళ్ళు అయితే ఇంతకుముందు వెళ్ళినారంట. ఇంతకుముందు ఫుల్గా వాటర్ ఉండేవంట. ప్రస్తుతానికైతే చాలా అంటే చాలా లోలో ఉన్నాయి వాటరు. ఇంతకుముందు అయితే చాలా, అసలు మనం ఎంత చూసినా కూడా పూర్తిగా మొత్తం మన సముద్రంలాగా ఎటు పక్క చూసినా వాటరే ఉండేవంట. ఇప్పుడైతే అసలు వాటర్ చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి. క్లియర్గా కనిపిస్తుంది, బట్ కొద్దిగా ఎండ ఉండడం వల్ల అంత క్లియర్గా కనిపించలేదు. సో ఇంకా అటు సైడ్ పిల్లలు వాళ్ళు ఎవరు పడుకుపోకుండా ఇట్లా బాగా ఐరన్తో ఒక కటంజన్ లాగా కట్టారు. బాగుంది.
బట్ వాటర్ ఉంటే ఇంకా బాగుండు అనిపించింది నాకు, అదొకటే మిస్సింగ్ అనిపించింది. వర్షాకాలంలో మీరు వెళ్ళాలనుకుంటే వర్షాకాలంలో వెళ్ళండి, అప్పుడైతే డ్యామ్ ఆ గేట్లు ఓపెన్ చేయడం కానీ పవర్ జనరేషన్ అనేది జరగడం కానీ జరుగుతూ ఉంటుంది, చూడడానికి బాగుంటుంది. మా మామ వాళ్ళు మా ఫ్యామిలీ వాళ్ళు ఇంతకుముందు వెళ్ళారు, అప్పుడు వర్షాకాలంలో వెళ్ళారు. ఫుల్ వాటరు పవర్ జనరేషన్ మొత్తం చూశారు. నాకు చాలా చెప్పారనమాట అసలు భలే ఉండింది డ్యాము అని చెప్పి, బట్ నాకైతే ఏమంత అనిపించలేదు. సో ఇంకా ఆ డ్యామ్ చూసి తర్వాత కిందికి వస్తే కింద ఒక పార్క్ ఉందన్నమాట, డ్యామ్ కిందే ఒక పార్క్ ఉంది. పార్క్ బాగా అనిపించింది నాకు, పార్క్ చాలా అంటే చాలా బాగుంది. ఆ డ్యామ్లో నుంచి వచ్చే వాటర్ని కొంతవరకు ఈ పార్క్లో యూజ్ చేసుకుని ఇట్లా వాటర్ ఫౌంటైన్స్ కొంచెం బాగా డిజైన్ చేశారు. బట్ అక్కడ పెట్టిన 10 రూపీస్ కాస్ట్కి ఈ పార్క్ చూడడానికి సరిపోయింది అనిపించింది. బాగా మంచిగా వాటర్ ఫౌంటైన్స్ బాగా పెట్టారు. బట్ ఆ వాటర్ చేంజ్ చేయకపోవడం వల్ల అవే వాటర్ యూజ్ చేస్తుండడం వల్ల వాటర్ అయితే కొంతవరకు స్మెల్ వచ్చింది. బట్ ఈ పార్క్లో బాగా ఎంజాయ్ చేశాను నేనైతే. ఆ డ్యామ్ దగ్గర నాకు పెద్దగా అనిపించలేదు, కానీ 10 రూపీస్ టికెట్కి పార్క్లో మంచిగా ఎంజాయ్ చేశాను. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఎటు చూడు వాటర్ ఫౌంటైన్సే. అసలు యాక్చువల్గా ఈ పార్క్లో ఒక స్పెషల్ థింగ్ ఉంది, అది వీడియో లాస్ట్లో వస్తుంది, లాస్ట్ వరకు చూడండి. సో ఇలా ఇంకా మనం వెళ్తున్న కొద్దీ మొత్తం వాటర్ ఆ డిప్స్ ద్వారా వాటర్ మంచిగా స్టైలిష్గా వస్తున్నాయి. యాక్చువల్గా నైట్ పూట ఈ పార్క్ చూడాలంట, అంటే మొత్తం లైటింగ్ సిస్టమ్ ఉండింది ఆ వాటర్ దగ్గర అంతా. సో మేము అరౌండ్ 6:30 ఆ టైంకి వెళ్ళాం కదా, వాటర్ మాత్రమే కనిపిస్తున్నాయి. బట్ లైట్స్ 7కి ఆ టైంలో ఆన్ అవుతాయి, ఆ టైంలో బాగా కనిపిస్తుంది. బట్ మేము ఇంకా లైటింగ్లో వెళ్ళాం కదా, ఇంకా అంత లేదు. బాగుంది పార్క్ అయితే, చూడొచ్చు. సో ఇది అనమాట పార్క్. ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ పార్క్ చాలా పెద్దగా ఉంది, పార్క్లో చాలా విశేషాలు ఉన్నాయి. యాక్చువల్గా పార్క్లో మనం ఒక 40 రూపీస్ 50 రూపీస్ టికెట్ ఇస్తే మనకు ఒక స్విమ్మింగ్ పూల్ టైప్లో ఉందంట. అక్కడ మనం కూర్చుంటే మన కాళ్ళ దగ్గరికి ఫిషెస్ వస్తాయంట. బట్ నేనైతే చాలా అంటే చాలా ఎక్స్పెక్ట్ చేసిన పోదాం చూద్దాము అని. బట్ ఆ రోజు మేము చూసిన రోజు, మేము వెళ్ళిన రోజు టోటల్గా ఆ రోజు చాలా వరకు క్లోజ్ ఉన్నాయి అన్నీ. ఇంకా ఈ వితౌట్ టికెట్ ఉన్నాయి ఫౌంటైన్స్ చూసి ఎంజాయ్ చేసాం. మా వాళ్ళు మేమంతా ఫోటోలు దిగాం, చాలామంది ఇంకా చూడడానికి వచ్చారు. యాక్చువల్గా మేము ఫోటోలు దిగడానికి వాళ్ళ ప్లేస్ లేదు, మొత్తం వాళ్ళే చూస్తూ ఉన్నారు అమ్మాయిలు వాళ్ళు. ఇంక ఇదంతా మా ఫ్యామిలీ వాళ్ళనమాట వీళ్ళంతా, మా మామ, బాబాయ్, అల్లుడు, తమ్ముడు అంతా మేమంతా వెళ్ళాం. బాగా అనిపించింది ఫ్యామిలీతో, చాలా రోజుల తర్వాత కొంచెం ఫ్యామిలీతో బయటికి వెళ్ళాం, చాలా బాగా అనిపించింది. సో తర్వాత ఆ పార్క్లో అక్వేరియం ఉందన్నమాట, అంటే ఆ డ్యామ్లో ఉండే రకరకాల చేపల్ని ఈ మ్యూజియంలో పెట్టారు. మ్యూజియం కూడా నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. మ్యూజియం కూడా మళ్ళీ ఎంట్రీ టికెట్ ఉంది, పర్ పర్సన్ 20 ఏమో అన్నారు. బట్ అక్కడ మాకు తెలిసిన అతను ఉంటే మేము 6-7 మెంబర్స్ ఉంటే అందరు కలిపి 30 రూపీస్ తీసుకున్నాడు. సో ఇవన్నమాట చేపలు అయితే. చేపలు కూడా చాలా అంటే చాలా బాగా అనిపించినాయి. నేను ఇంతకుముందు చూశాను, బట్ ఇక్కడ కూడా కొన్ని రకాల కొత్త చేపలు చూశాను. అన్ని పేర్లు కూడా నేను ఎప్పుడు వినని కొన్ని రకాల చేపలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ పిరానా చేప ఉంది, అదైతే నాకు భలే అనిపించింది. ఫస్ట్ టైం నేను డైరెక్ట్గా చూడడం. చేప గురించి చాలా అంటే చాలా విన్నా, చూసా వీడియోస్లో కూడా, చాలా డేంజరస్ పిరానా ఫిషెస్ అని చెప్పి జియోగ్రఫీ ఛానల్స్లో చూసేవాడిని, డైరెక్ట్గా కూడా చూపిస్తాను మీకు కూడా. ఇంక ఇవన్నీ చాలా టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. గోల్డ్ ఫిష్ ఉంది, తర్వాత చాలా రకాల చేపలు ఉన్నాయి. ఆ పేర్లు నాకే కొత్తగా అనిపించినాయి చదవడానికి, చాలా వింతగా అనిపించినాయి. గోల్డ్ ఫిషెస్, తర్వాత రోజీ బాబ్స్ అంట, ఏవేవో రకరకాల చేపలు బాగున్నాయి. పిల్లలకి మంచిగా టైంపాస్, సమ్మర్లో కాసేపు వెకేషన్కి అలా వెళ్ళాలనుకుంటే బాగుంటుంది చూడడానికి ఆ డ్యామ్. సో అక్కడ టాటాయిస్ కనిపించింది, తాంబేలు ఒక్కటే కొట్టుమిట్టాడుతుంది. ఇవి షార్క్స్ అంట, చిన్నగా ఉన్నాయి షార్క్స్, పెద్దగా అయితే ఆ బౌల్ పట్టదులేండి, చిన్న షార్క్స్. ఇంక ఇవైతే ఏవో చేపల పేర్లు నాకు కరెక్ట్గా గుర్తులేదు, ఏదో వైట్ షార్క్స్ అంట, బ్లాక్ అండ్ వైట్ షార్క్స్. ఇవి కూడా చాలా అంటే చాలా ఉన్నాయి. నేను మా మామ కౌంట్ చేసామన్నమాట. నేను ఒక 2 కిలోస్ ఉంటాయా మామ అంటే, మా మామ 2 కిలోస్ ఏంది, ఇవన్నీ కలిపితే ఒక 10 కేజీస్ దాకా ఉంటాయి అని చెప్పినాడు అనమాట. బట్ చాలా రకాల చేపలు ఉన్నాయి, చూడడానికి చాలా బాగా అనిపించింది. పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఈ అక్వేరియంలో అయితే, చాలా బాగుంది. సో చాలా రకాల అరౌండ్ ఒక 40 టైప్స్ ఫిషెస్ ఉన్నాయన్నమాట, చాలా రకాలు. ఈ ఫిష్లు నేను ఫస్ట్ టైం చూసిన. ఈ ఆఫ్రికన్ చిల్స్ అంటే ఇవేవో బాగున్నాయి చేపలు, ముద్దుగా ఉన్నాయి, చూడొచ్చు.
డ్యామ్కి వెళ్ళి చూడొచ్చు. అనుకోకుండా వెళ్ళాం, బట్ మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఈ వైట్ ఫిషెస్ కూడా చాలా బాగున్నాయి, జైంట్స్ ఇవన్నీ బాగున్నాయి, బట్ సింగిల్గా మిగిలిపోయినాయి అనమాట. స్వేచ్ఛ లేదు ఈ చేపలకి. ఇంకా ఎప్పుడు ఆ గ్లాసెస్లోనే బందీలు అయిపోవాలి. యాక్చువల్గా చాలామంది ఇంట్లో అక్వేరియంలో చేపలు పెంచుకోవాలనుకుంటుంటారు, కానీ చాలామందికి చేపలు బతకవు. ఎందుకంటే మనం ఏం చేస్తామంటే ఒక చిన్న బౌల్ తెచ్చుకొని దాంట్లో చేపను పెట్టి పైన కప్ వేసేస్తాం, అంటే క్యాప్ పెట్టేస్తాం. అప్పుడు ఏమైతే ఆ చేపలకి ఆక్సిజన్ అందదు. ఒక అక్వేరియంలో చేపలు బ్రతకాలి అంటే ఖచ్చితంగా వాటికి ఆక్సిజన్ కావాలి. అందుకే ఇక్కడ చూడండి, ఈ అక్వేరియంస్లో బబుల్స్ కనిపిస్తున్నాయి కదా, అవి మిషన్ పెట్టి దాని ద్వారా ఆక్సిజన్ వాటర్లోకి పంపిస్తున్నారు అనమాట. దాని ద్వారా మాత్రమే చేపలు బతుకుతాయి. మన ఇంట్లో మనం అలా పెట్టాం కాబట్టి చేపలు చచ్చిపోతాయి. సో ఇది మొత్తం మ్యూజియం అంతా. సో ఇక్కడ ముందుకెళ్తే ఒక విషయం ఉందని చెప్పాను కదా, అదే మ్యూజికల్ డ్యాన్సింగ్ ఫౌంటైన్. ఇక్కడ పాటకు అనుగుణంగా నీళ్లు డ్యాన్స్ చేస్తాయి. అది ఒరిజినల్ ఆడియో ఉంది, మీరు అందరూ చూస్తారని ఆశిస్తున్నాను. ఒరిజినల్ ఆడియోలో కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. యాక్చువల్గా ఆడియో యాడ్ చేద్దాం అనుకున్నాను, బట్ ఒరిజినలే బాగుంటుందని చెప్పి యాడ్ చేయలేదు. స్టార్ట్ అవుతుంది, చూడండి. మా తుంగభద్ర డ్యామ్ టూర్ అనేది ఈ మ్యూజికల్ డ్యాన్సింగ్ ఫౌంటైన్ చూసి క్లోజ్ చేసాం. చాలా బాగా ఎండింగ్ అనిపించింది. థ్యాంక్ యూ.